హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సూర్యప్రతాప్ గారు తులసికి ఫోన్ చేస్తారు. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సార్ ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, మీరు ఇలా చేస్తారనుకోలేదమ్మా, నమ్మక ద్రోహం చేశారు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. నమ్మక ద్రోహం చేశామా? ఏం చేశాం సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే కదా మీ అత్తయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మీ అత్తయ్య పార్టీ మారుతున్నట్టు తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీ అత్తయ్య పార్టీ మారితే నేను ముఖ్యమంత్రి అవను అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. మా అత్తయ్య పార్టీ మారటం ఏంటి సార్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. టీవీలో హెడ్లైన్స్లో చూపిస్తున్నారు, టీవీ పెట్టి చూడు అని సూర్యప్రతాప్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇక తులసి టీవీ న్యూస్లో చూస్తూ ఉంటుంది. విశాలాక్షి గారు పార్టీ మారుతున్నారు, సూర్యప్రతాప్ గారికి కాకుండా కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేయబోతున్నారు అని చెప్పి హెడ్లైన్స్లో వస్తూ ఉంటుంది. అది చూసి తులసి, సూర్యప్రతాప్ గారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము పోగొట్టుకోకూడదు అని మనసులో అనుకుంటుంది. వెంటనే అత్తయ్యను కలవాలి అని తులసి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే విశాలాక్షి దగ్గరకు బయలుదేరుతుంది. ఇక మరోవైపు జయనందన్ విశ్వాని స్నానానికని తీసుకెళ్తూ ఉంటాడు. అవసరం లేదు, నేను వెళ్ళగలను అని చెప్పి విశ్వ అంటాడు. విశ్వ, నువ్వు మామూలు మనిషి అయ్యే వరకు నీ పనులన్నీ నేనే చేస్తాను అని జయనందన్ విశ్వాని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. నిజంగా ఈ జయనందన్ మారిపోతున్నాడా? మారినట్టు నటిస్తున్నాడా? ఈసారి వీడు మోసం చేయాలని జానుని ప్రయత్నిస్తే జాను వీడిని నమ్మకుండా ఉండాలి అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒరే జై, నీది నాటకమో లేకపోతే నిజంగా మారావో తప్పకుండా తెలుసుకుంటాన్రా అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు తులసి విశాలాక్షి ఉన్న దగ్గరకు వెళ్తుంది. విశాలాక్షి కోసం అక్కడ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. విశాలాక్షి ఒక దగ్గర కనిపిస్తుంది. తులసి విశాలాక్షి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అక్కడ బసవరాజు కనిపిస్తాడు. మామయ్య అత్తయ్యను ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. పార్టీ మారాలన్న నిర్ణయం కూడా మామయ్యదే అనుకుంటా. అత్తయ్య ఎట్టి పరిస్థితిలో ఆ కోటిరెడ్డికి సపోర్ట్ చేయకూడదు. మాకు న్యాయం చేసిన సూర్యప్రతాప్ గారికే అత్తయ్య సపోర్ట్ చేయాలి అని తులసి మనసులో అనుకుంటుంది. మావయ్య చూడకుండా అత్తయ్య దగ్గరికి ఎలా వెళ్ళాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కనిష్క బసవరాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య మీతో మాట్లాడాలి, అలా పక్కకు వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇదేంటి కనిష్క ఇక్కడుంది, మామయ్యతో ఏం మాట్లాడాలంటుంది కనిష్క అని తులసి మనసులో అనుకుంటుంది. సరే పదమ్మా అని బసవరాజు కనిష్క ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు. తులసి చాటుగా ఉండి బసవరాజు కనిష్క ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది. మావయ్య అత్తయ్యకు క్లియర్గా చెప్పారు కదా సూర్యప్రతాప్ గారికి కాకుండా కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేయమని అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అది ఉత్తి ఎర్రుబాగులదమ్మా, నేనే చెప్తే దానికి అదే వేదం. నేను చెప్పాను, అది ఫాలో అవుతుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు ముఖ్యమంత్రి అవ్వబోయేది కోటిరెడ్డి. ఆ తరువాత నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నన్ను హోమ్ మినిస్టర్ని చెయ్యాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. హోమ్ మినిస్టర్ సీటు మీదే మావయ్య అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సరే కనిష్క, పద వెళ్దాం, మీటింగ్కి టైం అవుతుంది అని బసవరాజు అంటాడు. ఓహో, ఇదంతా కనిష్క కుట్రనమాట అని తులసి మనసులో అనుకుంటుంది. కనిష్క, ఇంకొకసారి ఇలాంటి పథకాలు వెయ్యకుండా నీకు బాగా బుద్ధి చెప్తాను అని తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే అత్తయ్య దగ్గరకు వెళ్ళాలి, మామయ్య నన్ను గుర్తుపట్టకూడదు అంటే నేను ఎలా అత్తయ్య దగ్గరకు వెళ్ళాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తూ వెయిటర్స్ కనిపిస్తారు. ఐడియా అని తులసి మనసులో అనుకొని వెంటనే రూమ్లోకి వెళ్ళి వెయిటర్ లాగా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. జ్యూస్ తీసుకొని అక్కడ ఉన్న అందరికీ కూడా ఇవ్వబోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. మాస్క్ తీసి అత్తయ్య అని పిలవటంతో తులసి, నువ్వేంటిక్కడ అని విశాలాక్షి అంటుంది. అత్తయ్య సైలెన్స్, నాతో రండి అని తులసి విశాలాక్షిని పక్కకు తీసుకెళ్తుంది. అత్తయ్య ఏంటి మీరు పార్టీ మారుతున్నారని టీవీలో చూపిస్తున్నారు, మీరు పార్టీ మారటం ఏంటి? మీరు ఎమ్మెల్యే అవ్వటం కోసం సూర్యప్రతాప్ గారు ఎంతో కృషి చేశారు. మీరు ఈ సమయంలో పార్టీ మారి సూర్యప్రతాప్ గారిని అవమానించినట్టు చేయకండి అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, మీ మామయ్య కోటిరెడ్డికి సపోర్ట్ చేయమన్నారమ్మా, అందుకే నేను పార్టీ మారాలనుకున్నాను. అప్పుడు మీ మామయ్య హోమ్ మినిస్టర్ అవుతారంట అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, మామయ్య హోమ్ మినిస్టర్ అవ్వటం జరగదు. ఆ కనిష్క కుట్ర పన్ని మామయ్యకు హోమ్ మినిస్టర్ వల విసిరి ఇదంతా చేపిస్తుంది. ఇదంతా కనిష్క కుట్రనే, వాళ్ళ నాన్నను గెలిపించుకోవడం కోసం ఇదంతా చేస్తుంది.
అని చెప్పి తులసి విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమమ్మా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మీకు నేను అబద్ధం ఎందుకు చెప్తాను అత్తయ్య అని తులసి అంటూ ఉంటే, మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు ఆ పెద్ద కుర్చీలో కూర్చున్న అతను మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. లోక్ సత్తా పార్టీ కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేసేవాళ్ళు చెయ్యెత్తండి అని సపోజ్ అనగానే మీరు చెయ్యెత్తకండి, సూర్యప్రతాప్ గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అడిగినప్పుడు మాత్రమే చెయ్యొత్తండి అత్తయ్య అని తులసి అంటుంది. సరే అమ్మ తులసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని విశాలాక్షి అంటుంది. వెళ్ళండి అత్తయ్య, అందరూ కూడా వచ్చారు, మీరు ఇక్కడే ఎక్కువ సమయం ఉంటే మామయ్య కూడా అనుమానం వస్తుంది అని తులసి చెప్తుంది. ఇక విశాలాక్షి వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. పెద్ద కుర్చీలో కూర్చున్న పెద్ద అయినా మీలో ఎంతమంది కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు అని అడగగానే విశాలాక్షి చెయ్యి ఎత్తబోతూ ఉండగా తులసి చాటుగా ఉండి చెయ్యి దించండి అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో విశాలాక్షి చేతిని దించుతుంది. మరి సూర్యప్రతాప్ గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని పెద్ద కుర్చీలో కూర్చున్నాయన అడగటంతో ఇక తులసి చెయ్యి ఎత్తండి అత్తయ్య అని విశాలాక్షికి సైగ చేస్తుంది. దాంతో విశాలాక్షి చెయ్యి ఎత్తుతుంది. అప్పుడు పెద్ద కుర్చీలో కూర్చున్న అతను ఎక్కువ సీట్లు సూర్యప్రతాప్ గారికి వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కూడా సూర్యప్రతాప్ గారే అని చెప్పి అనౌన్స్ చేయడంతో బసవరాజు కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంటి, సూర్యప్రతాప్ గారికి ఎక్కువ సీట్లు ఎలా వస్తాయి? నా భార్య విశాలాక్షి పార్టీ మారింది కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. విశాల, నువ్వు సూర్యప్రతాప్ గారికి చెయ్యెత్తావా లేకపోతే కోటిరెడ్డి గారికి చెయ్యెత్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను సూర్యప్రతాప్ గారికే చెయ్యెత్తానండి అని విశాలాక్షి అంటుంది. ఎంత పని చేశావు విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను కావాలనే సూర్యప్రతాప్ గారికి చెయ్యెత్తానండి అని విశాలాక్షి చెప్పడంతో బసవరాజు ఒక్కసారిగా కంగు తింటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. విశాల, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నీకు అర్థమయ్యేలా చెప్పాను, కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేయమని. ఇప్పుడు కావాలనే సూర్యప్రతాప్ గారికి చెయ్యెత్తానని చెప్తావేంటి అని బసవరాజు విశాలాక్షిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. నలుగురిని చూసి చేతిని దించుతాడు. నీ మట్టి బుర్రకు ఎంత చెప్పినా అర్థం కాదు అని బసవరాజు అంటూ ఉంటే, ఏమండి, నేను కావాలనే సూర్యప్రతాప్ గారికి చెయ్యెత్తానండి అని విశాలాక్షి అంటుంది. కావాలనా? ఎందుకు? నేను కోటిరెడ్డిని గెలిపించాలని చెప్పాను కదా, మనం పార్టీ మారుతున్నామని చెప్పాను కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. కానీ తులసి సూర్యప్రతాప్ గారికే చెయ్యెత్తమందండి, అందుకే ఎత్తాను అని విశాలాక్షి చెప్పడంతో బసవరాజు కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటారు. తులసి ఇక్కడికి వచ్చిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవునండి వచ్చింది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసి ఎక్కడా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటుందండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా వెళ్ళి తీసుకురాపో అని బసవరాజు చెప్పడంతో ఇక విశాలాక్షి తులసి తులసి అని చెప్పి తులసిని వెతుక్కుంటూ వెళ్తుంది. అత్తయ్య, ఇక మనం ఇంటికి వెళ్దామా అని తులసి అంటూ ఉంటే, అమ్మ తులసి, నువ్వు ఇక్కడికి వచ్చావని మీ మామయ్యకు తెలిసిపోయింది, మీ మామయ్య నిన్ను తీసుకురమ్మని పంపించారమ్మా అని విశాలాక్షి అంటుంది. మామయ్యకు నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిసిపోయిందా అని తులసి అంటుంది. అవునమ్మా, నువ్వు సూర్యప్రతాప్ని ఎందుకు గెలిపించావని నన్ను నిలదీస్తే నువ్వే చేయి ఎత్తమని చెప్పావని చెప్పానమ్మా అని విశాలాక్షి అంటుంది. సరే అత్తయ్య, ఇప్పటి వరకు చాటుమాటుగా ఈ వ్యవహారం జరిగింది, ఇప్పుడు మామయ్యతో డైరెక్ట్గానే ఢీ కొంటాను పదండి అని తులసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని విశాలాక్షి అంటూ ఉంటే, అన్ని విషయాలు మీ ముందే మాట్లాడతాను పదండి అత్తయ్య అని తులసి అంటుంది. ఇక విశాలాక్షి తులసి ఇద్దరు కలిసి బసవరాజు దగ్గరకు వెళ్తారు. ఇక బసవరాజు, ఏయ్ తులసి, నా పరువు తీసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. మావయ్య, మన పరువు నిలబెట్టాను అని చెప్పి తులసి అంటుంది. నేను కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇప్పిస్తానని కనిష్క చెప్పింది. నాకు హోమ్ మినిస్టర్ పదవి రాకుండా అడ్డుకున్నావు, ఆ రోజు ఎమ్మెల్యే సీటు రాకుండా అడ్డుకున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య, మీరు ఇంత అమాయకులేంటి మావయ్య? అసలు కనిష్క చెప్పిన మాటలు మీరెలా నమ్మారు? తన తండ్రిని ఎమ్మెల్యేని చేసుకోలేకపోయింది, అలాంటి కనిష్క మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తాననగానే మీరెలా నమ్మేశారు మోయ అని చెప్పి తులసి అంటుంది. ఇక దాంతో బసవరాజు ఆలోచనలో పడతాడు. మోయ, ఆ తులసి మాటలు నమ్మకండి అని కనిష్క అంటూ ఉంటుంది. నా మాటలు నమ్మొద్దానే, నీ మాటలు నమ్మాలా? నీ మాటలు నమ్మి మా కుటుంబ పరువు మమ్మల్ని తీసుకోమంటావా అని తులసి కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏయ్ తులసి, నన్నే కొడతావా అని కనిష్క అంటుంది. నేను కొట్టడం కాదు కనిష్క, త్వరలోనే మా మామయ్య చేత నీ చంప మీద కొట్టిస్తాను అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.